ఉన్నారు అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సునన్నీస్ ఫ్యామిలీ. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, నేను మీకు చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో షూటింగ్ చేయడం కుదరలేదు, షాపింగ్ చేసేటప్పుడు అసలు ఏమేమి షాపింగ్ చేస్తున్నాను అని చెప్పి చాలా షాపింగ్ చేసాము. ఇదంతా ఇండియాకి తీసుకెళ్లే షాపింగే అనమాట. సో ఇవి ఏమేమి షాపింగ్ చేశాను అని చెప్పి నేను మీకు ఒకటి చూపిస్తాను క్విక్గా. నేను మీకు సదురుతా చూపిద్దాం అనుకున్నా, బట్ కాకపోతే సదురుతా చూపించేసరికి సదరడం ఇదంతా చాలా వీడియో లెంత్ అయిపోయింది అని చెప్పి ఫస్ట్ మీకు చూపించేసి, నా సంత చూసారా, ఇది రెండోసారి ఓపెన్ చేయడం, రెండోసారి మూడోసారి. నేను వీడియో అంతా ఇందాక తీసేసా, కాకపోతే మీరు కమెంట్ చేస్తారు కదా, తన్వి చాలా క్యూట్, అబ్బా తన్వి ఎంత బాగుంది అని చెప్పి. ఆ తన్వినే క్యూట్గా వెళ్ళి నేను వీడియో తీసుకున్నాంటే ఆఫ్ చేసేసింది. అది నాకు తెలియక మొత్తం వీడియో తీసేసా. సో తన్విని ఇప్పుడు పైన నిద్ర బుచ్చేసి వచ్చా అనమాట. ఇప్పుడు చేద్దాం. బ్యాగ్ ఓపెన్ చేస్తాను కదా మాట్లాడతా. ఇదంతా చాక్లెట్స్ బ్యాగే. చూసారా ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి అసలుకి. ఇవన్నీ ఇంటి దగ్గర పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి అనమాట. ఇవన్నీ చాక్లెట్స్ అన్నీ లింట్లోనే తీసుకున్నాము. ఎందుకంటే ఏమో ఈ చాక్లెట్సే ఇష్టము, ఎప్పుడు పంపించినా కూడా ఈ చాక్లెట్స్ చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు, అందుకని చెప్పి లింట్ తీసుకున్నాము. కాకపోతే లింట్లో అన్నీ ఒకటే కాకుండా డిఫరెంట్గా తీసుకున్నాను. ఇందులో మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఏంటంటే ఫస్ట్ ఇవి కొన్ని తీసుకున్నా, గిఫ్ట్ ప్యాక్ లాగా అనమాట. ఏంటంటే అక్క వాళ్ళు ఉంటారు కదా, నాకు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మొత్తం అందరికీ నేను బాగా తెలుసు. ఇంట్లో చిన్నపిల్లని కదా, అందరికీ బాగా తెలుసు. సో అందుకని వాళ్ళందరికీ అక్క వాళ్ళు జస్ట్ తీసుకెళ్ళి వాళ్ళ ఆఫీస్లో ఇవ్వడానికి, అంటే అందరికీ ఒక్కొక్కటి షేర్ చేయడానికి ఉంటుంది అని చెప్పి ఇట్లా కొన్ని ఫ్యూ గిఫ్ట్ ప్యాక్స్ లా తీసుకున్నాను. ఇట్లాంటిదే సేమ్ దీంట్లో ఏముంటాయో అది కొంచెం చిన్నది, అవి కొన్ని తీసుకున్నాను. ఎందుకు అంటే కనిపిస్తుందా, ఇవేంటంటే జై వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాలి అని చెప్పాడు. గిఫ్ట్ ప్యాక్ లాగా అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఇవి తీసుకున్నా. అండ్ ఈ గిఫ్ట్ ప్యాక్స్ ఈ చిన్నవి కాకుండా ఇవన్నీ ఫస్ట్ గిఫ్ట్ ప్యాక్స్ అట్లా తీసుకున్నాము. ఇంకా ఇంట్లో వాళ్ళకి, ఇంట్లో పిల్లలకి డిఫరెంట్ ఫ్లేవర్స్లో తీసుకుందామని చెప్పి ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్లో కొన్ని అయితే తీసుకున్నాము. ఒకటి ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకున్నాం, ఇంకొకటి డబల్ చాక్లెట్ ఒకటి తీసుకున్నాం. ఏంటంటే ఏదైతే బాగా టేస్టీగా ఉంటుంది అని చెప్పి ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం కదా, వాటిల్లో గ్రేడ్ చేసి తీసుకున్నాం అనమాట. ఇది ఒకటి హ్యాజిల్ నట్, పిస్తాషూస్ తీసుకున్నాము ఒకటి, అండ్ ఇంకా కోకోనట్ ఒకటి తీసుకున్నాం, స్ట్రాబెర్రీ అండ్ డబుల్ మిల్క్ అని చెప్పి ఒకటి తీసుకున్నాం. మిల్క్ వైట్ ఒకటి తీసుకున్నాము. ఇవి కాకుండా కొన్ని ఫ్యూ డార్క్ చాక్లెట్స్ తీసుకున్నా. దీనిలో ఏంటంటే నేను మీకు అంతకు ముందు కూడా చెప్పినట్టున్నాను కదా, డార్క్ చాక్లెట్స్ ఇట్లా వాఫిల్స్ లా ఉంటాయి అన్నమాట. మనకి మంచి చాక్లెట్స్ ఎట్లా ఉంటాయో అట్లాగా. తన్వి కోసం అని చెప్పి, తన్వి అనే కాదు ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నారు తన్వి ఏజ్ వాళ్ళు తింటారు, ఇవన్నీ ఇంట్లో తింటుంటాయి అని చెప్పి ఈ చాక్లెట్స్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇవి కొంచెం ప్రీమియం చాక్లెట్స్, లింట్లోనే స్విస్ ప్రీమియం అని చెప్పి లింట్లోని ఈ చాక్లెట్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ చాక్లెట్స్ బాక్స్ ఒకటి తీసుకున్నాం. ఇట్లా ఇంకా డిఫరెంట్ చాక్లెట్స్ వెరైటీస్ తీసుకొని వచ్చామన్నమాట. కాకపోతే కొన్ని చాక్లెట్స్ మాత్రం ఇట్లా సపరేట్గా తీసుకున్నాం, ఎందుకంటే పిల్లలు ఉన్నారని చెప్పాను కదా. ఇందులో మీరు చూస్తే డిఫరెంట్గా ఉంటాయి. ర్యాబిట్ లాగా ఒకటి, ఎగ్ లాగా ఒకటి, స్మైలీస్, అండ్ ఇక్కడ ఇదిగో మీకు ఇక్కడ కనిపిస్తుందా అంబరిల్లాస్ అనమాట. ఇవి అంబరిల్లా లాగా ఒకటి వచ్చి ఉన్నాయి. ఇక్కడ బాగా అనిపిస్తుంది చూడండి, ఇట్లా అంబరిల్లా షేప్లో వచ్చి గొడుగులా పట్టుకోవడానికి పిల్లలు ఇష్టంగా తింటారు కదా. ఇది ఇట్లా సింబల్ షేప్, డిఫరెంట్ షేప్స్లో అనమాట. కానీ సేమ్ చాక్లెట్స్ ఫ్లేవర్స్, పిల్లలు కొంచెం కొత్తగా ఉంటే డిఫరెంట్గా తింటారు కదా అని చెప్పి అవి తీసుకున్నాము. ఇంకా కొన్ని డార్క్ చాక్లెట్స్, మా ఇంట్లో నేను ఎట్లా డార్క్ చాక్లెట్స్ తింటానో మా మామయ్య అను మా చెల్లి డార్క్ చాక్లెట్స్ తింటారు. ఇంకా దీంట్లో ఉన్నట్టున్నాయి చాలా డార్క్ చాక్లెట్స్. ఈ కవర్ చూసారా, ఇవి ఎందుకు తీసుకొచ్చాము అంటే, మీరు ఇక్కడ చూస్తే ఇట్లా మనం విడిగా తీసుకోవచ్చు లింట్లో. ఒక చిన్న టిప్, ఎప్పుడైనా ఎవరైనా లింట్లో
లింట్లో చాక్లెట్స్ షాపింగ్ చేస్తుంటే ఇట్లా హ్యూజ్ అమౌంట్లో ఇండియా తీసుకెళ్ళడానికి ఎవరికైనా ఇవ్వడానికి, అదేంటంటే ఇట్లా సపరేట్గా ఉన్న చాక్లెట్స్ వీటికన్నా కొంచెం మనకి కాస్ట్ ఎక్కువ పడతాయి అన్నమాట. అందుకని చెప్పి మేమేం చేసామంటే దాంట్లో అయినా మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా ఏం చాక్లెట్స్ అని చెప్పి, అందుకని చెప్పి ఇందులోనే మేము ఏమేమి కావాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకొని వచ్చాము. ఇప్పుడు వీటిని మనం ప్యాక్ చేసుకోవచ్చు సపరేట్గా. ఇట్లా వాళ్ళు మనకి కొన్ని బ్యాగ్స్ ఇస్తారు. ఇప్పుడు మనం ప్యాక్ చేసుకున్నాము అంటే మనకి కొంచెం కాస్ట్ కూడా తగ్గుతుంది. అండ్ ప్లస్ ఈ కవర్స్ ఎట్లాగో వాళ్ళు ఫ్రీగా ఇస్తారనమాట. అలా కాకుండా మనం ఈ కవర్స్లో ఇలా ప్యాక్ చేసి తీసుకుంటే కాస్ట్ కొంచెం ఎక్కువ పడుద్ది. చూసారు కదా మా చాక్లెట్లు షాప్ ఇది. ఈ రోజుకి ఎవరన్నా వచ్చినా కూడా చాక్లెట్లే అని చెప్పి అమ్మేస్తాం. లేదంటే ఇండియా వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్ అని అమ్మినట్టు చాక్లెట్ అని చెప్పి అమ్ముతాం. ఇది ఒక బ్యాగ్ చాక్లెట్స్కి. ఇంకా దెర్ ఈస్ ఫ్యూ చాక్లెట్స్ నేను ఆల్రెడీ అంతకు ముందే కొని వేరే బ్యాగ్లో పెట్టేశాను, కాకపోతే అది కొంచెం పైన ఉంది. అండ్ జే అయితే ఇంకా కొన్ని కొనాలి అంటున్నారు. ఇంకొన్ని కొన్నారు అంటే ఖచ్చితంగా ఇండియా వచ్చినాక ఒక చాక్లెట్ షాప్ అయితే ఓపెన్ చేస్తాను. అందరికి ఇన్విటేషన్ కూడా ఇస్తా ఫర్ దీస్ చాక్లెట్. అండ్ కమింగ్ టు ద సెకండ్ బ్యాగ్, మన చాక్లెట్స్ షాప్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ షాప్కి వచ్చామన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్కి మనకి 2 షాపులు ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్ షాప్ కన్నా ఫస్ట్ నేను మీతో ముందు షేర్ చేసుకోవాలి అనుకుంటుంది ఈ జ్యువెలరీ ఏంటంటే, నేను ఈ హ్యాండ్ బ్యాగ్స్ షాప్ చేసేటప్పుడు ఇది మీకు తీసి చూపిస్తాను. ఇట్లా కనిపిస్తుందా, ఈ బ్రాస్లెట్ ఒకటి తీసుకున్నాను హ్యాండ్కి టీకే మ్యాక్స్లో. దీని ప్రైస్ ఎంత ఉంటుంది మీరు గెస్ చేయండి. మీరు గెస్ చేసి కమెంట్ బాక్స్లో పెడితే అసలు ఈ ప్రైస్ ఎంత వచ్చింది అన్నది నేను మీకు కమెంట్ బాక్స్లో పెడతాను ఖచ్చితంగా. స్టూడెంట్స్ ఎవరన్నా యూకేలో ఉన్న వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే జ్యువెలరీ ఆప్షన్, సింపుల్ బ్రాస్లెట్స్ కానీ ఆఫీస్ వేర్ కానీ లేదా సింపుల్ చైన్స్, చిన్న స్టడ్స్, ఇవన్నీ చాలా తక్కువ కాస్ట్లో. అండ్ ప్లస్ ఇదేంటి సిల్వర్ బ్రాస్లెట్ విత్ దాని మీద 18 క్యారెట్స్ గోల్డ్ ప్లేటర్, దాని మీద చిన్న స్టార్స్ వచ్చి ఎంత బాగుంది చూడండి. ఇది నేను టీకే మ్యాక్స్లో తీసుకున్నా. స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా తీసుకోవాలి అనుకుంటే టీకే మ్యాక్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. మీకు డైలీ వేర్ జ్యువెలరీస్ అండ్ ప్లస్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ఇక్కడ చక్కగా ప్రశాంతంగా వెళ్ళి మీకు కావాల్సిన స్టడ్స్ ఏంటి, సింపుల్ చైన్స్ ఏంటి, బ్రాస్లెట్స్ ఏంటి మొత్తం టీకే మ్యాక్స్లో తీసుకోవచ్చు. ఎందుకంటే సిల్వర్ మనం ఎట్లా అయినా తర్వాత కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ కాస్ట్. నేను ఇప్పుడే చెప్పేస్తున్నా మీకు, ఇది నాకు జస్ట్ 10 poundsకి వచ్చింది. అండ్ ప్లస్ ఆఫర్ కూడా కాదు, నార్మల్గానే నాకు 10 poundsకి వచ్చింది ఈ బ్రాస్లెట్. సో ఇంకా మీరే ఆలోచించండి ఇది ఎంత తక్కువ కాస్టో. సో స్టూడెంట్స్ ఎవరు మిస్ కాకండి. కొత్తగా ఇక్కడ ఎవరికన్నా వస్తే ఐడియా ఉండదు కదా ఎక్కడ షాప్ చేయాలి అనుకుంటా ఉంటారు కదా, అందుకని చెప్పి చెప్తున్నా టీకే మ్యాక్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ మీకు. నేను ఈ హ్యాండ్ బ్యాగ్స్ కొనడానికి వెళ్ళి నాకు ఇది నచ్చి ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాను అక్కడ నుంచి. ఇవన్నీ తీస్తుంటే వచ్చింది, సరే మీతో చూపిద్దాం అని చెప్పి తీసా. అండ్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇటు పక్కన దీని మీద పెట్టేసా. ఏంటియో కాదు, హ్యాండ్ బ్యాగ్ షాప్ అని చెప్పాను కదా, ఆ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఈ కవర్స్లో పెట్టి ఇచ్చారు. నేను మీకోసం అన్నీ తీసా, చెప్పాను కదా ఆల్రెడీ ఒకసారి వీడియో చేసేసా సెకండ్ టైం అని చెప్పి. అందుకే ఒకసారి వీడియో తీసినప్పుడు బ్యాగ్స్ అన్నీ కవర్స్లోంచి తీసా మీకోసం. ఇంకా కవర్స్ని అట్లాగే ఉంచా. ఇది ఒక మంది హ్యాండ్ బ్యాగ్ షాప్. నేను హ్యాండ్ బ్యాగ్స్ ఎలా తీసుకున్నాను అంటే మోస్ట్లీ చాలా తక్కువ టైంలో షాపింగ్ చేశాను కదా, అందుకని చెప్పి నాకు అసలుకి ఏం తీసుకోవాలి అన్నది మెయిన్ అర్థం కాలేదు. సరే అని చెప్పి అందరూ హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేస్తారు కదా అని చెప్పి అందరికీ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నా. తీసుకునే హ్యాండ్ బ్యాగ్స్ ఎట్లా తీసుకున్నానంటే ఏజెస్ బట్టి గ్రేడింగ్ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం వాళ్ళకి ఇస్తా, అంటే ఏ ఏజ్కి వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకుంటారు అని చెప్పి ఇట్లాగా కొంచెం మన మమ్మీస్ వాళ్ళైతే ఈ హ్యాండ్ బ్యాగ్స్ క్లాసీగా ఉంటుంది కదా, వాళ్ళు ఎక్కడికన్నా తీసుకెళ్ళినా అని చెప్పి ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను. కొంచెం పెద్దవాళ్ళకి బాగుంటుంది అని చెప్పి ఇదొక హ్యాండ్ బ్యాగ్. అండ్ ప్లస్
ఇది ఒక హ్యాండ్ బ్యాగ్. ఇట్లా ఒక 3 హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను ఇంట్లో పెద్దవాళ్ళ కోసం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, ఇట్లా ఫ్యూ బ్యాగ్స్ తీసుకున్నా. నాకు కాలేజ్కి ఇప్పుడే వెళ్తున్న చెల్లెళ్ళు ఉన్నారు అండ్ కాలేజ్కి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి వెళ్తున్న చెల్లెళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ కోసం కొంచెం డిఫరెంట్ మోడల్లో ఉండేటట్టు, ఇండియాలో కూడా దొరుకుతాయి ఇట్లాంటి బ్యాగ్స్, బట్ కాకపోతే కొంచెం డిఫరెంట్ మోడల్. అండ్ ప్లస్ ఇవి లెదర్ బ్యాగ్స్ అనమాట. ఇట్లా జస్ట్ కొంచెం ఇట్లా ఫ్రంట్ ఓపెన్ చేసేటట్టు, జిప్ కాకుండా, అండ్ జస్ట్ ఏ సింగిల్ జిప్. అండ్ దీనికి ఏంటంటే ఇట్లా బ్యాక్ సైడ్ జిప్ వస్తుంది. మన ఇండియాలో నేను చూడలేదు, మరి ఈ 4 ఇయర్స్లో ఏమైనా వచ్చినాయో నాకు ఐడియా లేదు. ఇట్లా బ్యాక్ సైడ్ జిప్ వస్తుంది. సేఫ్గా డబ్బులు అది పెట్టుకోవచ్చు, ఫోన్స్ అవి పెట్టచ్చు, ఫ్రంట్ పెట్టుకోకుండా. అందుకని చెప్పి ఇది ఒక బ్యాగ్ తీసుకున్నాను. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ బ్యాగ్, ఇది మెరూన్ కలర్ బ్యాగ్. ఇదైతే ఇంకా కంప్లీట్ డిఫరెంట్. ఇక్కడ ఒక పాకెట్ ఉంది కదా, కాకపోతే ఇది ఒక పర్స్. ఇట్లా తీసి పర్స్లో యూజ్ చేసుకోవచ్చు. దీనికి మళ్ళీ లోపల కూడా వేరేది ఉంది, అందుకని చెప్పి ఇది తీసుకున్నా, కొంచెం డిఫరెంట్ ఉంది అని. ఇంకా ఏంటి అంటే దీనికి అసలు జిప్ ఇక్కడ ఎక్కడ కనిపించదు, కంప్లీట్ బ్యాక్ సైడ్ ఉంది. అందుకే ఈ బ్యాగ్ తీసుకున్నా అనమాట. కంప్లీట్ ఇట్లా బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకొని బ్యాక్ నుంచి దీనికి కావాలంటే ఇట్లా సైడ్ బ్యాగ్లో కూడా వేసుకునేటట్టు ఇచ్చారు. కాలేజ్కి వెళ్ళే పిల్లలకి ఇవి బాగుంటాయి కదా అని చెప్పి ఇలాంటి బ్యాగ్స్ నేను ఒక 3 బ్యాగ్స్ తీసుకున్నాను. ఇంకొక బ్యాగ్ ఆ షాప్లో ఉన్నట్టుంది. ఇది జస్ట్ నాకే తీసుకున్నా, నాకని కాదు. ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం కదా, నా దగ్గర ఇంత పెద్ద హ్యాండ్ బ్యాగ్ లేదు. నాకు బ్యాక్ ప్యాక్లో నేను అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకుంటాను కదా ట్రావెలింగ్కి. ఈ బ్యాగ్ ఎందుకు తీసుకున్నానంటే జస్ట్ చెక్-ఇన్ బ్యాగ్ మీద, క్యాబిన్ బ్యాగ్ మీద తన్వికి కొన్ని ఫ్రూట్స్, తన్వి టాయ్స్, తన్వికి కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ దీంట్లో పెట్టుకొని గబుక్కున తీసుకోవడానికి ఉంటుందని చెప్పి ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నా. ఇది మన బ్యాగ్. ఇవి ఒక 2 బ్యాగ్స్ తీసుకున్నా. మోస్ట్లీ నేను తీసుకున్న బ్యాగ్స్ అన్ని సిమిలర్గా తీసుకున్నాను అనమాట. ఒకే మోడల్లో డిఫరెంట్ కలర్స్లా తీసుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి అట్లాగే అలవాటు, ఎందుకంటే మేము 4 మా అక్క చెల్లెళ్ళం. ఏం తీసుకొచ్చినా కలర్స్ మార్చి, ఇట్లా కలర్స్ ఎట్లా నేను మార్చాను, కలర్స్ మార్చి ఒకే రకం తీసుకొచ్చారు మా ఇంట్లో. నేను కూడా ఇప్పుడు అదే ఫార్ములాని ఫాలో అయ్యా. నాకు ఇప్పుడు అర్థమైంది షాపింగ్ చేస్తుంటే ఎందుకు అందరూ ఒకే రకంగా కొనుక్కొస్తారు అక్క చెల్లెలకి అని చెప్పి. నౌ ఐ రియలైజ్. అండ్ కమింగ్ టు దిస్, ఇవి ఇంకో బ్యాగ్స్. తన్వి ఇది ఓపెన్ కూడా చేసేసినట్టుంది. ఇట్లా ఇందాక ఓపెన్ చేయాల. ఇట్లా సైడ్ బ్యాగ్ మనకి ఇక్కడ అడ్జస్టబుల్ ఇచ్చారు. బైక్ వేసుకొని స్కూటీ మీద వెళ్ళేటప్పుడు అయినా, జీన్సెస్ మీదకైనా, టాప్స్ మీదకైనా బాగుంటుంది కదా అని చెప్పి ఇట్లాంటి బ్యాగ్స్ తీసుకున్నాను. ఒక 4 కలర్స్ తీసుకున్నా. దీంట్లో మీకు ఏ కలర్ నచ్చింది నాకు కమెంట్ చేయండి. నాకైతే ఈ వైట్ కలర్ బాగా నచ్చింది. మీకు ఏ కలర్ నచ్చింది? వీటిల్లో రెయిన్బో కలర్లా ఉంది కదా. దీనిలో చూద్దాం. ఇది చూసారా, డార్క్ ఉంది బుడ్డ పర్సు. ఈ బుడ్డి పర్సు నాకు అన్నిటికన్నా ఫేవరెట్ పర్స్. అసలుకి భలే దొరికింది చిన్నగా. ఇవన్నీ ఎదుగుతుంటే ఈ పర్స్ దొరికింది. ఇది ఎవరికి ఇస్తారనుకుంటున్నారు? కమెంట్ చేయండి నాకు. అంటే మీరు ఏజ్ కమెంట్ చేయండి, ఏ ఏజ్ వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను అని. అది కాదు, నిజమో కాదో నేను చెప్తా. కొన్ని ఫ్యూ బ్యాగ్స్ చెప్పా కదా, ఇది ఇంకొక చెల్లి బ్యాగ్ అనమాట. ఇది చాలా చిన్న బ్యాగ్, చాలా చిన్నగా వచ్చి బ్యాక్ ప్యాక్ వస్తుంది. ఈ షాప్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి, మీకు చూపించలేదు కదా. టీకే మ్యాక్స్లోనే కొన్ని బట్టలు తీసుకున్నాను. మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న పిల్లలకి క్యూట్గా భలే ఉంటాయి కదా అసలు చిన్న పిల్లల బట్టలు. ఇలాగా 1 పీస్ సెట్, 2 పీసెస్ సెట్ ఇలా తీసుకున్నాను అనమాట. కలర్స్ బాగున్నాయి అని చెప్పి. ఇంకా ఈ బ్యాగ్ అంతా అయ్యే. ఇంక ఈ బ్యాగ్ ఓపెన్ చేశానంటే ఇక మనం దీని గురించి ఒక చర్చ పెట్టుకోవచ్చు. సో అందుకే ఇప్పుడు నేను ఈ బ్యాగ్ ఓపెన్ చేయట్లా. కానీ ఇవన్నీ చిన్నపిల్లల బట్టలు ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం నేను మీకు అన్నీ చూపిస్తా. ఖచ్చితంగా నేను కనుక ఇండియా వచ్చాను అంటే ఎవరికి ఇవ్వకపోతే, ఒక షాప్ ఓపెన్ చేసుకున్నా కూడా, ఇందాక చాక్లెట్ల షాప్ అమ్ముకున్నాను కదా, ఇప్పుడు బ్యాగుల షాప్ పెట్టుకొని బ్యాగులు అని చెప్పి నెత్తి మీద సూట్ కేసు పెట్టుకొని అమ్మేసుకోవచ్చు తెలుసా. నిజంగా ఎంత బాగుంది ప్రశాంతంగా. ఇవన్నీ పెట్టేసి
ఇప్పుడు మూడో షాప్కి వద్దాం. ఇక్కడ చూసారా, మర్చిపోయా, ఇవి రూపీ ఇదే కదా మీకు. చెప్పులు కొన్నా మా నాయనమ్మ. చెప్పులు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తారా అని అడగచ్చు. ఏమో, మా నాయనమ్మకి నేను ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ అనిపించింది చెప్పులే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమె కాళ్ళు అరిగిపోయేలాగా చేసి చేసి నన్ను పెంచిందనమాట. అస్సలు వెయిట్ ఉంటే వేసుకోదు చెప్పుల్ని. ఇది అస్సలు వెయిట్లెస్ కదా అని చెప్పి స్కెచెస్లో నాయనమ్మ కోసం బ్లాక్ కలర్ నా లక్కీగా దొరికింది. ఆమె బ్లాక్ తప్ప ఇంకా ఏ కలర్ వేసుకోదు. బ్లాక్ కలర్ దొరికింది, తీసుకున్నా. లెట్స్ సీ. ఖచ్చితంగా ఈ చెప్పులు ఇచ్చేటప్పుడు నేను మీకు ఇంకొక వీడియో ఖచ్చితంగా తీస్తా, షార్ట్ వీడియో. నాకు ఎన్ని అక్షంతలు వేసిద్ది అంటే అన్ని అక్షంతలు వేసిద్ది. అవసరమైతే మళ్ళీ పెళ్లి కూడా చేసిద్ది కర్రతో కొనుక్కెళ్ళినందుకు. మీ ఇంట్లో వీళ్ళు ఇంత నానమ్మలు ఉన్నారా? ఏమన్నా తీసుకెళ్తే అక్షింతలు వేసి కర్రలతో పెళ్లి చేసే నానమ్మలు? మా ఇంట్లో అయితే మా నాయనమ్మ ఉంది, అంతే చేసేది పెళ్ళి. ఎన్నిసార్లు కావాలన్నా కూడా కర్రతో. కమింగ్ టు ద థర్డ్ షాప్. ఇదిగోండి, ఇదే మన లాస్ట్ షాపు. అమ్మో, ఈ షాప్ చూసారా ఎంత పెద్దగా ఉందో. అమ్మ, ఈ షాప్ అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు ఇంకెళ్ళి. ఇవన్నీ ఎందుకు ఇట్లా ఉన్నాయంటే నేను ఆల్రెడీ చెప్పాగా, తన్వి మహత్యం. అమ్మో, ఫస్టే ఇంకొక బ్యాగ్ వచ్చింది. మీకు ఈ బ్యాగ్స్ నచ్చినాయా? ఈ కాలేజ్ బ్యాగ్స్. కాకపోతే ఇన్ని బ్యాగ్స్ సెలెక్ట్ చేసేటప్పుడు ఎంత కష్టమైందో తెలుసా అసలుకి. మనల్ని షాప్లోకి పంపించి ఒక చీర, ఒక డ్రెస్, ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసుకోమంటేనే ఎంతో టైం తీసుకుంటాం. అలాంటిది నా దగ్గర టైం ముందు లేదు. లాస్ట్ మినిట్లో ఇంత షాపింగ్ చేసేటప్పుడు అల్లాడిపోయా. పిల్లలకి ఎట్లా షాపింగ్ చేస్తారా బాబు అనిపించింది. ఇది ఒక బ్యాగ్ అండ్ ఇట్లా జస్ట్ హ్యాండ్ ఇలా పట్టుకునేటట్టు ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నా. ఇట్లాంటి వాటిలో కొన్ని మోడల్స్ తీసుకున్నాను. కలర్స్ మీకు చూపిస్తా. ఇందాక చూపించిన దాంట్లోనే ఇది ఇంకొక కలర్ బ్యాగ్. ఇట్లా జస్ట్ హ్యాండ్తో పట్టేసుకొని వెళ్ళిపోవచ్చు కదా, అలాగా. ఇది డార్క్ బ్లూ అనమాట. ఇది కొంచెం బ్లాక్ లాగా కనిపిస్తా బ్లూ అనమాట, కాకపోతే బ్లాక్ లాగా కనిపిస్తుంది. ఇది బాగా డార్క్ బ్లూ ఈ కలర్. మరి మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు. ఇది ఇంకొక బ్యాగ్. ఇది సైడ్ వేసుకోవచ్చు ఇట్లా, దీంతో కావాలంటే సైడ్కి వేసుకోవచ్చు బ్యాగ్. లేదు అంటే ఇట్లాగా హ్యాండ్కి ఇట్లా వేసుకోవచ్చు అనమాట. ఇది మెరూన్ కాదు, అట్లా అని పింక్ కాదు, ఒక రకమైన షేడ్. ఇది కొంచెం డిఫరెంట్ షేడ్. అందరికీ బ్యాగ్లే సైజుల వారి తీసుకున్నా చెప్పాను కదా. ఇవి 3 years పిల్లలకి అనమాట. ఈ బ్యాక్ ప్యాక్స్ చాలా బాగుంటాయి 3 years పిల్లలకి. క్యూట్గా వాళ్ళు ఈ బ్యాక్ ప్యాక్ వేసుకొని ఎక్కడికన్నా వెళ్తుంటే వాళ్ళ ఐటమ్స్ వరకు, వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ చిన్న చిన్న స్నాక్స్ పెట్టుకొని వెళ్తానికి బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది ఒకరికి యూనికార్న్ బ్యాగ్ ఏమో ఆడపిల్లకి, ఇదేమో టాటాయిస్ బ్యాగ్ మగపిల్లడికి అనమాట. ఇద్దరున్నారు చిన్నపిల్లలు చెప్పాను కదా. ఇది ఇంకొక బ్యాగ్ సేమ్. ఇది కూడా సైడ్ వేసుకునే బ్యాగ్ ఉంది. లేదు కావాలి అంటే ఇట్లా హోల్డ్ చేయొచ్చు హ్యాండ్స్తో. ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్, ఇంకా పర్సెసే. ఇంకా బ్యాక్ సెక్షన్ అయిపోయింది. ఇంకా వీటి వరకు తీసుకున్నా. ఇంకా ఇవి చిన్న పర్సెస్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ పర్సెస్ తీసుకున్నాను. తర్వాత ఇంకా కొంచెం అంటే మరీ చిన్న పిల్లలు కాకుండా మరీ పెద్ద పిల్లలు కాకుండా స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకి అసలు ఏం తీసుకోవాలి అని ఎంత ఆలోచించినా అర్థం కాదా. ఇంకా సరే అని చెప్పి పిల్లలు చాక్లెట్స్ ఇస్తే ఇష్టంగా ఖచ్చితంగా తింటారు. అండ్ చాక్లెట్స్తో పాటు ఒక కిడ్డీ బ్యాంక్ ఇస్తే ఇంకా బాగుంటుంది, డబ్బులు దాచుకుంటారు. ఇప్పటి నుంచి వాళ్ళకి సేవింగ్స్ కూడా అలవాటు అవుతుంది కదా అన్నట్టు కొన్ని కిడ్డీ బ్యాంక్స్ తీసుకున్నాను అనమాట. అండ్ కిడ్డీ బ్యాంక్స్ ప్లస్ ఇందులో చాక్లెట్స్ ఉంటాయి, కొన్ని టోఫీస్. ఇట్లాగా డిఫరెంట్ అంటే లండన్ అంటేనే లండన్ పోస్ట్ బాక్స్, లండన్ బస్ అని చెప్పి అంటారు కదా అందరూ, మంచి ఫేమస్ కదా. అందుకని చెప్పి లండన్ బస్ ఒకటి, పోస్ట్ బాక్స్ ఒకటి. సారీ, ఇది పోస్ట్ బాక్స్ కాదు, టెలిఫోన్ బూత్, మర్చిపోయా. ఇది టెలిఫోన్ బూత్. అట్లాగా డిఫరెంట్ మోడల్స్లో తీసుకున్నాను. ఈ లండన్ బ్రిడ్జ్ వాల్ క్లాక్. ఇంకా
ఇంకా ఇంతే. ఇంకా కొన్ని ఉన్నాయి, కాకపోతే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను అనమాట. స్టిల్ ఇంకా అవి రాలేదు నాకు. ఇంకా రేపు ఎల్లుండు చూపిస్తున్నాయి, కానీ లేట్ అయిపోతుంది అని చెప్పి ఇప్పుడే తీసేస్తున్నా. ఇవి లిప్ బామ్స్ నార్మల్గా తీసుకున్నాను. యూకేలో ఉన్న వాళ్ళు మరి లిప్ బామ్స్, నేను వచ్చిన కొత్తలో స్ట్రగుల్ అయ్యేదాన్ని. ఏది నివియా వాడినా ఏది వాడినా అంత నాకు అనిపించలేదు. బడ్స్ బీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి సూపర్ డ్రగ్లో దొరికింది ఇక్కడ. బడ్స్ బీ లిప్ బామ్ చాలా స్మూత్ ఉంటుంది, అసలు మీకు క్రాక్స్ రావు. ఇంకా ట్రై చేయండి ఎవరన్నా ట్రై చేయకపోతే. మన బ్యాగుల సెక్షన్ అయిపోయింది అనుకున్నాను కదా, లేదు అన్నిటికన్నా క్యూట్ బ్యాగ్స్ వస్తున్నాయి చూడండి. ఈ బ్యాగ్ చూసారా, జులుపాలుగా మెత్తగా ఎట్లా ఉందో. నాకు నా చిన్నప్పుడు ఉండేది సేమ్ ఇలాంటి బ్యాగ్. ఇది ఇట్లా పిల్లలు సైడ్ తగిలించుకునే బ్యాగ్ నాది. అప్పుడు క్రీమ్ కలర్ బ్యాగ్ రౌండ్గా ఉండేది, నాకు స్టిల్ గుర్తుందనమాట చిన్నప్పుడు. ఇప్పుడేమో ఇట్లాగా రౌండ్ కాదు, ఇది ఏంటంటే సమ్ పిల్లి లేదా ర్యాబిట్ సమ్ ఏదో, మీరే చెప్పండి ఇదేంటిది. పిల్లే కదా ఇది. ఇది నాకు తెలిసి కిట్టి అనమాట, పిల్లి బొమ్మ. ఇంకొక క్యూటెస్ట్ పర్స్ చూపించిన, ఇందాక ఒక క్యూట్ పర్స్ చూపించాను కదా, నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది అని చెప్పి. ఇది ఇంకొక క్యూట్ పర్స్ అనమాట, చూసారా. ఇది కూడా కిట్టీయే, కాకపోతే క్రీమ్ కలర్ మీద పింక్ కలర్ వచ్చి ఇట్లా జూల్తో మెత్తగా భలే బాగుంది. ఈ పర్సెస్ అయితే కాలేజ్కి వెళ్ళే పిల్లలకి చాలా బాగుంటాయి. జస్ట్ ఫ్యూ కాయిన్స్ కానీ డబ్బులు కానీ పెట్టుకొని బ్యాగ్లో వేసేసుకొని వెళ్ళిపోవడానికి. అంటే బ్యాగ్లో డైరెక్ట్గా డబ్బులు పెట్టారు కదా, ఇలా అనుకో. వాళ్ళు క్యాంటీన్కి వెళ్ళాలన్నా సమ్ అట్లా ఈ పర్స్ ఇలా ఈ పర్సెస్ బాగుంటాయి అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా. ఇంకా నేనైతే ఇంకా మోస్ట్లీ ఏం తీసుకోలేదు. ఇంకా ఇవి మీకు తెలిసినవే, నేను తన్వికి వాడే ప్రొడక్ట్స్. ఇక్కడ ఉంచేసి ఓపెన్ చేయకుండా తీసుకెళ్దాంలే, మళ్ళీ ఓపెన్ చేస్తే దారిలో ఏమన్నా లీక్ అవుతాయి అన్నట్టు తన్వికి మళ్ళీ కొత్తవి బాడీ లోషన్, బాడీ వాష్, సేమ్ లిప్ బామ్ అవి మీకు తెలిసిందే. వెలీడా వాడతానని మీకు తెలుసు కదా, తన్వికి అవి తీసుకున్నాను. అండ్ సమ్ కాటన్ ఊల్ కాటన్ బ్యాగ్స్, మనం మేకప్ వేసుకున్నాక కానీ లేదా ఫేస్ వైప్ చేసుకోవడానికి కానీ ఉంటాయని చెప్పి కొంచెం నేను ఎక్కువే తీసుకెళ్తున్నా. అంటే ఇండియాలో ఇప్పుడు సమ్మర్ కదా, బాగా ఎండలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకైనా ఉంటుందిలే అని చెప్పి నేనైతే వీటిని తీసుకొచ్చుకుంటున్నాను కొంచెం ఎక్కువగా. ఇంకోటి ఏం తీసుకున్నాను, ఫేస్ మాస్క్. నార్మల్గా నేను ఇంట్లో ఫేస్ మాస్క్ అయితే బయటవి ప్రిఫర్ చేయను. బట్ కాకపోతే ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఏంటి అంటే మనకి బాగా డ్రై అయిపోతాం కదా, అసలు హైడ్రేషన్ లేకుండా బాగా డ్రై ఫేస్ అయిపోయి పీక్కుపోయినట్టు అయిపోతుంది కదా. అట్లా కాకుండా మనం ఫ్లైట్లో ఉన్నప్పుడు జస్ట్ దీన్ని ట్రై చేస్తే కొంచెం హైడ్రేటెడ్గా ఉంటుంది అని చెప్పి తీసుకెళ్తున్నా. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి నేను ఫ్లైట్లో దీన్ని వేసుకునేటప్పుడు నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. దీని మీద అయితే 30 days మాయిశ్చరైజింగ్ ఉండిద్దని చెప్పింది. 30 days కాదు కదా, మనకు ఒక 1 night ఉండిద్దో లేదో చూద్దాం. ఇంకా అంతే. నేను ఇది తీసుకుంటున్నానని చెప్పి జై నాకు పోటీగా ఏం తీసుకొచ్చాడో చూడండి. ఏం వేసుకోవాలో తెలియక పక్కన ఉందని చెప్పి లిప్ మాస్క్ తీసుకొచ్చాడు. జై లిప్ మాస్క్ తీసుకొచ్చుకున్నాడు. అంత పొసెసివ్గా తయారవుతున్నారు నాకు మా ఇంట్లో తన్వి అను జై. నేను ఏది కొనుక్కుంటే దానికి ఆల్టర్నేటివ్గా వాళ్ళు కూడా ఏదో ఒకటి కొనుక్కొస్తున్నారు. మీ ఇంట్లో ఎవరినిట ఉన్నారా? నాకు పోటీ వస్తున్నారు వీళ్ళేంటో నాకు అర్థం కావట్లేదు. ఇంతే మన సంత ఈ రోజుకి. సంతలో పెట్టుకొని అమ్ముకుంటే నిజమే, సంతలో పెట్టుకొని అమ్ముకుంటే ఇళ్ళ అమ్మట తిరిగిన దానికన్నా బాగా వస్తాయి డబ్బులు. ఈరోజు ఈ సంతని ఇండియా తీసుకెళ్ళి సంతలో పెట్టి అమ్మేద్దాం, డబ్బులు ఎక్కువ వస్తాయి ఇక్కడ కన్నా. రండి బాబు రండి. హ్యాండ్ బ్యాగులు 10 రూపాయలకి, చాక్లెట్లు 100 రూపాయలకి. సారీ రివర్స్ చేసుకుందాం. చాక్లెట్లు 10 రూపాయలకి, హ్యాండ్ బ్యాగులు 100 రూపాయలకి పెట్టుకొని అమ్మేద్దాం. సరే, ఈ వీడియో మర్చిపోయాం, మీకు ఎలా అనిపించింది? మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి, నేను మర్చిపోయా నాకు రాదు ఇప్పుడు
ఇంకా మీరేం చేయాలి, మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీ సునందిని.